శ్రీ లలితా సహస్రనామాలలో శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ నామం నుంచి 3 నామాలలో మంత్రపూర్వకమైన దేవి సూక్ష్మరూపాన్ని వివరిస్తున్నాడు హయగ్రీవుడు. దేవి సూక్ష్మరూపం సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని 3 విధాలు. పంచదశీ మంత్రం సూక్ష్మం, కామకళాక్షరం సూక్ష్మతరం, కుండలిని రూపం సూక్ష్మతమం. మొదటి సూక్ష్మరూపం 3 నామాల్లో వివరింపబడుతోంది. శ్రీమత్ అంటే జ్ఞానప్రదాయక శక్తి కలది. ఈ శక్తి నుంచే వాక్కు ఆవిర్భవిస్తోంది. అందుచేత వాగ్భవకూటమని పేరు. ఇందులోని 5 అక్షరాల సమూహమే స్వరూపంగా గల ముఖమనే పద్మం కలది లలితాదేవి అని భావం. శ్రీమాతకు కన్నులు, పెదవులు, కంఠము, చెవులు, ముఖము ఈ 5 వాగ్భవకూటంగా వర్ణింపబడినాయి. వాక్కులన్నీ విరాడ్రూపిణి అయిన దేవి అనుగ్రహం చేతనే వ్యక్తమవుతాయి. కంఠంలో స్వరపేటిక ఉంటుంది. విశుద్ధి చక్రానికి నిలయమైన ఆ కంఠంలో అంతర్గతమైన శక్తి పరిశుద్ధమై ముఖం ద్వారా వాక్కుల విన్యాసం వ్యక్తమవుతుంది. అలాంటి వాగ్భవకూటం పరాశక్తి ముఖపద్మం. ఈ కూటంలో క, ఏ, ఈ, లా, హ్రీం అనే 5 అక్షరాలున్నాయి. ఇది శ్రీమాత సూక్ష్మ స్వరూపం, మంత్రాత్మకం. ఇంకా కామరాజకూటం, శక్తికూటం అనేవి 2 ఉన్నాయి. ఈ 3ంటిని త్రికూటం అంటారు. ఈ నామంలో మొదటిదైన వాగ్భవకూటం వివరింపబడింది. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.